రాజోలి ప్రాజెక్టు భూ నిర్వాసితులకు పరిహారం ఇప్పిస్తానని చెప్పి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఒక్క మాట మాట్లాడలేదని దుయ్యబట్టారు వైసీపీ ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి. జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డిపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాజోలి ప్రాజెక్టు విషయంలో ప్రభుత్వం చేతులెత్తేసిందని ఆరోపించారు. రాష్ట్ర బడ్జెట్ కేవలం అంకెల గారడి అని విమర్శించారు. ప్రాజెక్టుకు సంబంధించి ఇప్పుడు శాసనసభ్యునిగా ఎన్నికైనటువంటి వ్యక్తి కానీ ఎన్నికల కోసం ఓట్ల కోసం మీకు 24 లక్షల రూపాయలు ఇస్తాం ప్రతి ఎకరాకని చెప్పాడు. అదేవిధంగా లోకేష్ గారు ఇక్కడికి వచ్చినప్పుడు రాజోల్ ప్రాజెక్టు కింద ముంపు కరే భూములకు 18 లక్షలు తక్కువ లేకుండా ఇస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ చెప్పారు. ఈరోజు బడ్జెట్లో ఇరిగేషన్ దాంట్లో రాజోలి ప్రాజెక్టుకు సంబంధించి ప్రస్తావన లేదు. ఆ ప్రాజెక్టుకు నిధులు కేటాయించిన పరిస్థితి లేదు. ఆయనే ప్రచారం చేశాడు, నేను చేనేత కార్మికులకు 24,000 ఇస్తామని చెప్పి ఓట్ల కోసం ప్రచారం చేసినాడు. ఒక్కరోజు కూడా చేనేత కార్మికులకు 24 గురించి నేను మాట ఇచ్చినా అని చెప్పి ఎక్కడన్నా ఎమ్మెల్యే గారు మాట్లాడినారా? ఆదినారాయణ రెడ్డి గారు అసెంబ్లీలో మాట్లాడలే.